వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ నివాసంపై ఓ యువకుడు దాడి చేశాడు. తెల్లవారుజామున ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడు ఆ యువకుడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో గుద్దాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బీభత్సం సృష్టించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ముద్రగడ ఇంటిపై జనసేన దాడిని ఖండించారు మాజీ మంత్రి కన్నబాబు. ఏపీలో శాంతి భద్రతలు లేవని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతుదారులు రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. కూటమి నేతల ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జరిగిన దాడి, ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి విధ్వంసం సృష్టించి అక్కడంతా కూడా కారుతో సహా అన్నింటినీ కూడా పగలగొట్టి చాలా దుర్మార్గంగా వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనేది అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ కూటమి మద్దతుదారులు రెచ్చిపోతున్నారో కూడా అర్థమవుతుంది. చాలా దుర్మార్గంగా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పరిస్థితి వాళ్ళ కనపడుతుందనడానికి ఇదే నిదర్శనం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పార్టీలో ఉన్న పెద్దలు, ఆ కూటమిలోని భాగస్వాములు మీరందరూ కూర్చోండి, నాయకులందరూ కూర్చుని మీరు తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా తెలుసుకోండి. ఎందుకంటే మీ ఉదాసీనత, మీ ఎంకరేజ్మెంటే ఇవాళ ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అవుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకోండి. కిర్లంపూడిలో వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన నేత దాడి చేయడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.